మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరమ తండ్రి యేసయ్య, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నా తండ్రి మీరు ఏర్పాటు చేసినటువంటి జూమ్ కార్యక్రమానికి స్తోత్రాలు వందనాలు ప్రభా. తండ్రి ఏ కూతురు జామున ప్రభా మీరు ఏర్పాట్లో ఉంచినటువంటి ప్రభా ఈ కార్యక్రమానికి సిద్ధపడి నా ప్రభా నా తండ్రి చేరిన బిడ్డలందరి బట్టి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. నా తండ్రి ఎందుకు పనికిరాని వాళ్ళం, ఏ యోగ్యత లేని వాళ్ళం ప్రభా. మమ్మల్ని నీ కౌగిట్లో పెట్టుకొని కాపాడుచున్న తండ్రి స్తోత్రాలయ్యా. నా ప్రభా నా తండ్రి అయ్యా, నీ బిడ్డలైనటువంటి వాళ్ళు నా ప్రభా అబ్బే రత్నాకర్ని నా ప్రభా నా తండ్రి అయ్యా అయ్యా నా ప్రభా స్వరూప్ కుమార్ బాబుని, నా ప్రభా జాన్సన్ బాబుని, నా ప్రభా ఝాన్సీ అమ్మని ప్రభా ఇలాంటి బిడ్డలని నా ప్రభా మీరు ఏర్పాటు చేసుకుని ప్రభా అందరినీ సమకూర్చి హెచ్చరిస్తూ నా ప్రభా నా తండ్రి అయ్యా అందరిని కూడా సమకూరుస్తున్న ప్రభా ఈ ఏర్పాటుకై నిలిచి ఉన్న నీ ప్రేమ స్తోత్రాలు ప్రభా. చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా నా తండ్రి అయ్యా. ఉదయాన్నే నా ప్రభా నా తండ్రి ఏ కొన్న నా ప్రభా ప్రార్థనతోటి స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమంలో నాకంటే మాకంటే అందరికంటే ముందుగా మీరు పరలోక పరిశుద్ధులు దూతలు నీ బిడ్డలకు తోడై ఉండి నీ ఆత్మతోటి నింపి పాడించిన ప్రతి పాటకై స్తోత్రాలు వందనాలు. నీ ఆత్మతోటి నింపి ప్రభా పాటలు కూడా ఎంతో అర్థంగాను నా ప్రభా నా తండ్రి రక్షణ మార్గంను నా ప్రభా నా తండ్రి రాకడ గురించి నా ప్రభా మీరు సిలువ శ్రమలు పడి లోకానికి రిక్తుడుగా వచ్చి మా కోసం ప్రాణం పెట్టిన విషయాలు అనేక విషయాలు అమర్చిన నా ప్రభా 3 కాలాలకు సంబంధించినటువంటి పరిశుద్ధ గ్రంథం ఏ రీతిగా రాయించారో ప్రభా నీ బిడ్డలైనటువంటి వాళ్ళని భక్తుల్ని నా ప్రభా మీరు ప్రేరేపణతో అనేక పాటలు రాయించిన నీ ప్రేమ స్తోత్రాలు ప్రభా నా తండ్రి. అలాంటి విషయాల్లో కూడా నా ప్రభా చివరికి నా తండ్రి అయ్యా ఇదిగో ప్రభా విశ్వాస ప్రమాణంలో మీరు తోడించినందుకే స్తోత్రాలు ప్రభా. ఏ రీతిగా అయితే ప్రమాణం చేస్తామో మా జీవితంలో మా బ్రతుకులు మా జీవిత గమనంలో ప్రభా ఆశ్రయించి జీవించే జీవితాల బ్రతుకులు నాకు మాకు అందరికీ నేర్పించండి. యేసయ్యానికి స్తోత్రాలు వందనాలు ప్రభా. అనుదినము కూడా నా తండ్రి అయ్యా ఈ యొక్క సమూహంలో నా ప్రభా ఈ యొక్క కూడికలో నా తండ్రి అయ్యా మా ఊర్లు వేరు మా ప్రాంతాలు వేరు మా పుట్టుకు వేరు మా చదువులు వేరు మా విధానాలు వేరు అయినప్పుడు కూడా అందరూ కూడా ప్రభా ఒక తండ్రి రక్తం చేత కడగబడి ప్రభా మీరు రక్తం కార్చి మమ్మల్ని కొని మీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరిచి నా ప్రభా నా తండ్రి లోకానికి దూరంగాను నీకు దగ్గరగాను జీవించే జీవితం నేర్పించి నీ రూప సుగుణాలు మాలో ఉండాలని అమర్చి నా ప్రభ నిరూపం కలిగి నీ సుగుణాలు కలిగి నా ప్రభ జీవించే జీవితం ఏ రీతిగా జీవించాలో నా ప్రభ నా తండ్రి మాకు నేర్పిస్తూ అనుదినం నా ప్రభ మీరు నా ప్రభ రోజుకొక సేవకుల ద్వారా పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు మాతో మాట్లాడుతున్న నీ ప్రేమ స్తోత్రాలు వందనాలు ప్రభా. నా తండ్రి ఒక ప్రత్యేకంగాను నా ప్రభా నా తండ్రి నీ ఆత్మతోటి నింపి మాట్లాడువారు మీరు కాదు నేను అన్న రీతిగా మాట్లాడుతూ ప్రభా మా ఆత్మీయ జీవితాల్లో ఏ రీతిగా నా ప్రభా కొనసాగాలో జీవించాలో బ్రతకాలో నీ కొరకు సిద్ధపడాలో ప్రభా ఈ లోకంలో పాపంలో జీవించి నా ప్రభా బ్రతుకుతూ మరణించేటటువంటి నిత్య నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని ఆ రీతికి వెళ్ళటం నీకు ఇష్టం లేక నా ప్రభా మీరు చేసిన గొప్ప త్యాగాన్ని ఎదుట ఏ పాటి వాళ్ళం ప్రభా నా తండ్రి అయ్యా ఈ జీవిత యాగంలో ప్రభా నా తండ్రి జీవించే జీవితం బ్రతుకు నేర్పించడానికి నీ బిడ్డలను ఏర్పాటు చేసుకొని నా ప్రభా అయ్యా మాట్లాడుతున్నాను నీ ప్రేమ స్తోత్రాలు. అవును ప్రభు బబ్బి రత్నాకర్ గారిని నా ప్రభా 3 కుమార్తెలు ప్రభు వాళ్ళని పెంచుకునే పెరుగుదల మీరు ఇచ్చిన కృప స్తోత్రాలు. నా ప్రభు ఒక సాక్షిగా నా తండ్రి అయ్యా వాక్యం చెప్పిన ప్రభు నా తండ్రి తన సొంత విషయాలు కూడా ప్రభు ఒక్క విషయం కూడా దాచుకొనక నీ బిడ్డల ఎదుట పంచి ప్రభు నా తండ్రి ప్రార్థన విన్నపాలతోటి ఆ కుటుంబం కొనసాగుతున్న నీ ప్రేమ స్తోత్రాలు వందనాలు ప్రభా. ఆ యొక్క కోడిక నా ప్రభు నా తండ్రి అయ్యా నా ప్రభా నా తండ్రి స్వరూప్ కానీ నా ప్రభు జాన్సన్ కానీ నా ప్రభా నా తండ్రిని బిడ్డలైనటువంటి వాళ్ళు చేసేటటువంటి యొక్క నా ప్రభా విధానానికి స్తోత్రాలు పరిచర్యక స్తోత్రాలు ప్రభా. ఆ రీతిగానే జాన్సన్ అనేటటువంటి ఆ బిడ్డ నా ప్రభా చిన్న వయసులోనే నా ప్రభా నా తండ్రి అయ్యా నా ప్రభా నీ మార్గాన్ని ఎత్తుకుంటూ రక్షించబడి ప్రభా నా తండ్రి అయ్యా నా ప్రభా నా తండ్రి తోటి వారి స్నేహాలతోటి నా ప్రభా మాట ఆలోచన తలంపులు వేరేటటువంటి ఆ వయసులో నా ప్రభా పరిశుద్ధ గ్రంథం ద్వారా నా ప్రభ రక్షించబడి బాప్తిసం తీసుకొని నా ప్రభ నేటికి కూడా నీకు ఇష్టమైన కుమార్తెగాను మాకు ఒక ఆత్మీయురాలుగాను ప్రభ మీరు ఏర్పాటు చేసుకున్న విధానానికి స్తోత్రాలు. ఆ రీతిగానే ప్రభ ప్రతి తల్లిని ప్రతి చెల్లిని ప్రతి అక్కని ప్రతి అన్నదమ్ముళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనుదినం రోజుకొకరు వాక్య పరిచర్య చేస్తూ ఉంటుండగా నీ బిడ్డలందరి పట్ల నీ కృప చూపించండి అయ్యా. ఈ దినము వాక్యం చెప్పేటటువంటి బిడ్డ పట్ల
మాటలని కృప చూపించండి. మాట్లాడేవారు మీరు కాదు నేను అన్నావు కనుక పరిశుద్ధాత్మతోటి నీ కుమారులు నింపండి ప్రభా. నా తండ్రి అయ్యా మాతో మాట్లాడండి. మా ఆత్మీయ జీవితానికి అవసరమైన విషయాలు మీరు మాతో మాట్లాడి ముచ్చటించండి. వాక్యానుసారంగా జీవించే జీవితం నేర్పించమని మనవి చేసుకుంటూ నీ దయగలిగిన హస్తానికి ప్రభా వాక్యం అందించే బిడ్డని నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. నా తండ్రి విన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పచెబుతున్నాను ప్రభా. నీ స్తోత్రాలు మా అందరి శరీర ప్రాణాత్మలు నీ చేతులకు అప్పచెబుతున్నాను ప్రభా. నా తండ్రి మొదటి విషయం కాడి నుంచి ఇంతవరకు కాపాడారు. ఇక ముందు జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరుండండి. మీ పరిశుద్ధాత్మతో అందరిని కూడా నింపి భద్రపరిచి వాక్యానుసారంగా జీవించే జీవితం ఉంచమని మనం చేసుకుంటూ దైవదాసులు నీ చేతులకు అప్పచెప్పుకుంటూ వాక్య పరిచర్య చేసేటటువంటి బిడ్డల్లో ప్రభా మీరే మంచి బోధకుడుగా ఆత్మతోటి నింపి బలపరచమని మనం చేసుకుంటూ మా ప్రభును మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు అతి త్వరలో మేఘాశీనుడై వచ్చి సిద్ధపడిన వాళ్ళని తీసుకెళ్ళటానికి ఇష్టపడిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. అందరికి వందనాలయ్యా. వందనాలండి. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించడానికి పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు మనందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభ మర్యాద కోసం చిరు పరిచయం అండి. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త, సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల మధ్య మరియు గిరిజన ప్రాంతాల మధ్య రవి గారు ప్రభువుని ఆసక్తితో సేవిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వారు విజయనగరంలోని ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా సేవలు అందిస్తూ ఉన్నారండి. పాస్టర్ రవికుమార్ గారు ప్రియ సతీమణి గారు సునీత గారులకు గిరేష్ అనే కుమార్తె కలరు. పాస్టర్ అయ్యగారిని అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ అండి. స్వరూపుగా చెప్పిన మంచి మాట బట్టి ప్రత్యేకమైన వందనాలు. వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న బిడ్డలకు ప్రత్యేకంగా అవకాశం ఇచ్చిన బాబి రత్నాకర్ గారికి కోటి వరకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశము 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనం, అదేవిధంగా 12 చదువుతూ ఉన్నాను. అంగళార్పు కాలము తిరిగిన తర్వాత దావీదు దూతను పంపి ఆమెను తన నగరకు తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యంగా ఉండెను. కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను. ఈ చదువుబడిన వాక్య సందర్భం మనం ఎరుగుదాం. మనం ఇక్కడ ముగ్గురు మనకు కనబడుతూ ఉన్నారు. ఒకటి దావీదు కనబడుతూ ఉన్నాడు, దేవుడు కనబడుతూ ఉన్నాడు. మూడో వ్యక్తి మనకి నాతాను కనబడుతూ ఉన్నాడు. మన చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో తక్కిన పరిస్థితుల్లో నాతాను చెప్పిన ఉపమానం అని బాగా ఎరుగుదాం మనం. కానీ నాతాను చెప్పిన ఉపమానం తప్ప అతని కోసం మనకి ఎక్కువగా ప్రత్యేకంగా మనకి ధ్యానం చేసిన విషయాలు ఏం లేవు మనకి. ఎందుకంటే దిర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫర్గెటెన్ హీరోస్ ఇన్ ది బైబుల్. బైబుల్లో మనం చూసినట్లయితే అబ్రహాము, యోసేపు, యాకోబు, అదేవిధంగా దావీదు, సంసోన్ ఇటువంటి క్యారెక్టర్స్ తప్ప మన లోతుగా వెళ్ళి ధ్యానం చేసిన సందర్భాలు చాలా తక్కువ. సో మెనీ ఫర్గెటెన్ క్యారెక్టర్స్ అండ్ సో మెనీ ఫర్గెటెన్ గ్రేట్ పీపుల్ హూ నౌ ఆల్సో వీ కెన్ ఫాలో దెమ్ ఆర్ ఇమిటేట్ దెమ్. అటువంటి వారిలో మనకి ప్రవక్త అయిన నాతాను మనకు కనబడతాడు. నాతాను ఒక ప్రవక్త. హి వాజ్ ఎ కోర్ట్ ప్రాఫిట్ ఆఫ్ డేవిడ్. గాడ్ గివ్ హిమ్ ఏ విజన్. దర్శనాలు దేవుడు ఆయనకి ఇస్తూ దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. అదేవిధంగా తన వాక్కుని దేవుడు నాతానుకు పంపిస్తూ ఉండేవాడు. అంతేకాకుండా నాతానుతో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. అంతేకాకుండా దేవుడు ఏదైనా విషయాన్ని ఆయనకు అప్పగించబడినప్పుడు మోసే వలె తక్కిన వారి వలె సాకులు చెప్పేవాడు కాడు. అంతేకాకుండా ఏ విషయం అయితే దేవుడు కన్విన్స్ చేయమన్నాడో సో దాన్ని వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఆ పాపాన్ని ఒప్పుకునేటట్టుగా ఆయన ఒప్పిస్తూ ఉండేవాడు. దానికి కారణం ఏంటంటే నాతాన్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ రిలేషన్ విత్ గాడ్ అండ్ నాతాన్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ రిలేషన్ విత్ డేవిడ్ ఆల్సో. లవ్ డేవిడ్ అండ్ రెస్పెక్ట్ గాడ్. ఒకవేళ నాతాను ప్రవక్త జీవితంలో కానీ మనం ఆలోచన చేసినట్లయితే దేవునితో బలమైన సంబంధాన్ని
కలిగి ఉన్నాడు నాతాను. అదే విధంగా చూసినట్లయితే దావీదుతో కూడా అటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. వారిద్దరి మధ్య సమస్య వచ్చినప్పుడు ఆయన మధ్యవర్తిగా ఉంటూ మాట్లాడుతూ ఉండేవాడు. బైబిల్లో కానీ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కోసం రాయబడ్డ మాటలు కానీ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కోసం ఈ విధంగా రాయబడి ఉంది. తిమోతి పత్రికలో కానీ మనం చూసినట్లయితే ఈ విధంగా యేసుక్రీస్తు కోసం రాయబడి ఉంది. తిమోతి రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్లయితే ఈ విధంగా 2వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. 5వ వచనంలో, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. సో దేవుడు తనకి మధ్యవర్తులుగా ఆ కాలంలో మనం చూసినట్లయితే అనేకమైన ఒక్కొక్క పనికి ఒక వ్యక్తి ఉండేవాడు. ప్రవక్త, న్యాయాధిపతి, దీర్ఘదర్శి, యాజకుడు, ప్రధాన యాజకుడు, గాయకులు, ద్వారపాలకులు, ఉపదేశకులు, అపోస్తులు, కాపరి, వార్తికుడు, అదేవిధంగా అనేక మంది దర్శనాలు భావాన్ని తెలియజేసేవారు, వాక్యం ఉండేవారు. ఈ ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే వీరందరి యొక్క దాన్ని ఒక దేవుని సేవకుడు ప్రస్తుతాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. దేవుడు వీరందరినీ పెట్టడంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఉదాహరణ ఒకవేళ మనకి పురోహితులు అంటాం ఆంధ్రప్రదేశ్లో. పురోహితుడు అంటే పురము యొక్క హితము కోరేవాడు. సర్వసాధారణంగా పూర్వకాలంలో రాజులు ఉన్నప్పుడు రాజులో ఆస్థాన పురోహితుడు ఉండేవాడు. ముహూర్తాలు చూడడం, అదేవిధంగా ముహూర్తాలు పెట్టడం, వారి మేలు కోరుతూ యజ్ఞయాగాదాలు చేస్తూ ఉండేవాడు. ఆ కాలంలో కూడా ఆస్థాన ప్రవక్తలు ఉండేవారు. అదేవిధంగా మనం చూసినట్లయితే నాతాను ఆస్థాన ప్రవక్తగా దావీదుకు ఉండేవాడు. నాతానుకు ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు. ఎవరి నాతాను ఆలోచన చేసినట్లయితే బైబిల్ చారిత్రక గ్రంథాలు ఏం తెలియజేస్తున్నాయంటే నాతాను సమూయేలు శిష్యుల్లో ఒకడు. మనం 1వ సమూయేలు గ్రంథం కానీ మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 18-19 వచనాలు చదువుతున్నాను. అలాగే దావీదు తప్పించుకొని పారిపోయి రామాలున్న సమూయేలు నద్దకు వచ్చి సౌలు తనకు చేసిన అంతటిని అతను తెలియజేయగా అతడు సమూయేలును బయలుదేరి నయోతుకు వచ్చి అతడు కాపురమనురి. దావీదు రామా దగ్గర నయోతులో ఉన్నాడని సౌలుకు వర్తమానం రాగా దావీదు పట్టుకున్నట్టుకే సౌలు దూతలను పంపెను. వీరి వచ్చి ప్రవక్తల సమాజముగా కూడుకొని ప్రకటించయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిలిచి చూడగా దేవుని ఆత్మ పంపిన దూతల మీదకి వచ్చిన కనుక వారు ప్రకటన ఆరంభించారు. అంటే అక్కడ ప్రవక్తల సమాజం ఉండేది. ఆ ప్రవక్తల సమాజానికి సమూయేలు నాయకుడిగా ఉండేవాడు. ఆ ప్రవక్తల సమాజంలో ఆ యొక్క శిక్షణ పొందుతున్న వ్యక్తుల్లో మనకి నాతాను ఒకడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే దేవుడు ఏమని చెప్పమని చెప్పాడో చెప్పిన విషయాన్ని ఏలి సమూయేలుకు దేవుడు కనబడి దర్శించి ఏ విషయాలు అయితే చెప్పాడో అదే విధంగా దేవుడు దావీదు విషయంలో నాతాను కనబడి చెప్పినప్పుడు సమూయేలు ఏమీ దాచుకోకుండా ఏ విధంగా ఉన్నది ఉన్నట్టుగా తెలియజేశాడో అదే విధంగా ఈయన కూడా తెలియజేసినట్టుగా వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే సమూయేలు నాయకత్వంలో సమూయేలు జీవితం మనం ఎరుగుదాం. సమూయేలు కోపం వచ్చినా ప్రార్థన చేశాడు, యుద్ధం వచ్చినా ప్రార్థన చేశాడు, తన జీవితంలో ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేశాడు ఆయన. అదేవిధంగా నాతాను కూడా సమూయేలు యొక్క తర్ఫీదులో భక్తిపరుడుగా, ప్రార్థనాపరుడుగా, తనకు అప్పగించిన మందను ప్రేమించేవాడుగా, దేవుని వాక్యాన్ని గౌరవించేవాడుగా తన జీవితంలో మనకు కనబడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగే కృప దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఆయన అంతేకాకుండా మనం చూసినట్లయితే గద్దించవలసి వచ్చినప్పుడు గద్దించాడు, ప్రేమించవలసి వచ్చినప్పుడు ప్రేమించాడు, గౌరవించవలసి వచ్చినప్పుడు గౌరవించాడు.
బైబిల్లో మనకు అనేక మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. అందులో కానీ మనం చూసినట్లయితే నాతాను వలె తనకు అప్పగించబడిన మందను, తనకు అప్పగించబడిన సంఘాన్ని కావలి కాసి కాపాడే సేవకులు కావాలి. అదేవిధంగా సేవకులు, యాజకులు లాంటి వారు గద్దించినప్పుడు, వారు సరిచేసినప్పుడు దాన్ని స్వీకరించగలే దావీదు లాంటి వ్యక్తులు కూడా మనకి కావాలి. మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 141:5లో దావీదు మహారాజు విధంగా అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయుకుందును గాక అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఎవరైతే సేవకులుగా ఉన్నామో, ఎవరైతే నమ్మకస్తులుగా ఉన్న మనం మన కుటుంబాలు అభివృద్ధి చెందాలన్నా, మన బిడ్డలు సరిచేయబడాలన్నా, మనం సరిచేయబడాలన్నా, నీతిమంతులు నన్ను కొట్టుడు నాకు ఉపకారము, వారు నన్ను గద్దించు నాకు తైలాభిషేకము, నేను అటు అభిషేకం తోసిపోయింది కిందను గాక అని దావీదుగా బిడ్డలుగా ఉండగలుగుతూ ఉన్నామా? నాతాన్ అనే వ్యక్తిగా లేకపోయినట్లయితే దావీదు చరిత్ర 2 సమూయేలు 11 అధ్యాయంతోనే ముగిసిపోయేది. మనం చూసినట్లయితే ఆకాన్ అనే వ్యక్తి మనకి యెహోషువ గ్రంథంలో కనబడతాడు. వాడు తప్పు చేసిన తర్వాత వాడిని, వాడి కుటుంబాన్ని కొట్టిన తర్వాత ఆకోరలో పెట్టేస్తారు. అక్కడితో వాడి చరిత్ర ఆగిపోతుంది. సో దావీదు చరిత్ర కూడా అక్కడితో ఆగిపోవలసింది. కానీ దావీదుకున్న మంచి లక్షణం ఏంటంటే, చేసిన తప్పుని ఒప్పుకోగలిగే ఆ మనసు ఆయనకు ఉంది ఆయనకి. కాబట్టి మనం చూసినట్లయితే కొత్త నిబంధన గ్రంథాన్ని ప్రారంభిస్తూ పరిశుద్ధాత్ముడు విధంగా ప్రారంభిస్తాడు. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని ప్రారంభిస్తాడు ఆయన. అంతేకాకుండా మనం చూసినట్టు అపోస్తుల కార్యాల గ్రంథంలో నేను యెషయా కుమారుని కనుగొంటే అతడు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు అంటాడు, హృదయానుసారుడైన మనుషుడు అంటాడు. అదే విధంగా అది కొనసాగిస్తూ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కానీ మనం చూసినట్టు 16వ వచనంలో, సంఘము కోసం ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను, నేను దావీదు వేరుచిగురును సంతానమును ప్రకాశమైన వేకువ చుక్కన ఉన్నాను అని చెప్పి అక్కడ ప్రకటన గ్రంథాన్ని ముగిస్తాడు ఆయన. ఆ విధంగా దావీదు చరిత్ర ముందు కొనసాగడానికి కారణం ఏంటంటే, ఆ నీతిమంతులు పడ్డం తైలాభిషేకంగా, అదే విధంగా నీతిమంతులను కొట్టిన ఉపకారం అంటున్నాడు, గద్దెంపు తైలాభిషేకం అంటాడు. కాబట్టి దావీదు జీవితం అనేది కొనసాగింది. ఈ దినాన సమూయేలు, అదేవిధంగా సమూయేలు శిష్యుడైన నాతాను, అదేవిధంగా దావీదు మధ్య ఉన్న బంధం, అనుబంధము, అదేవిధంగా దేవునితో వరకు సంబంధాన్ని ఉదయకాల సమయంలో పరిశీలన చేయాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ నాతాను అన్న మాటకు అర్థం ఏంటంటే గాడ్స్ గిఫ్ట్, గాడ్ గివ్ ది గిఫ్ట్, గాడ్ గివెన్ అని కానీ లేదా దేవుని బహుమానం అని కానీ అర్థము. యోనాతాను, నతానియేలు అనే మాటకు ఏ విధంగా అయితే బైబిల్ గ్రంథంలో అర్థాలు ఉన్నాయో ఇంచుమించు అదే అర్థము. నతానియేలు, నాతాను అనే మాటకు, నతానియేలు, యోనాతాను అనే మాటకు సేమ్ అదే అర్థం. అది మనం చూసినట్లయితే నాతాను అదేవిధంగా దావీదు మధ్యకున్న ప్రేమను ఎక్కువ రాయబడలేదు, కానీ యోనాతాను దావీదు మధ్య ఉన్న ప్రేమను దావీదు తెలియజేసే విధంగా అంటాడు. మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను, లేదా 25 నుంచి చదువుతున్నాను. యుద్ధ రంగమునందు బలాఢ్యులు పడి ఉన్నారు, ఉన్న స్థలములో యోనాతాను హతమాయెను. నా సహోదరుడా యోనాతానా, నువ్వు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నిమిత్తము నేను బహు శోకమునందు ఉన్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయి యుద్ధ సన్నద్ధులు నశించిపోయారని చెప్పి అక్కడ రాశాడు. సో యోనాతాను అదేవిధంగా దావీదు మీద ఎటువంటి ప్రేమ ఉందో, నాతానుకు దావీదుకు మధ్య కూడా అట్టి ప్రేమే ఉంది. ఒకవేళ యోనాతాను ప్రేమను కానీ మనం చూసినట్లయితే 3వ సమూయేలు 18 అధ్యాయం విధంగా రాయబడి ఉంది. దావీదు సౌలుతో మాట్లాడు చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతను ప్రేమించాను.
విధంగా 3వ వచనం, దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకుని అతన్ని ప్రేమించు యోనాతాను అతనితో నిబంధన చేసుకుని బైబిల్లో రాయబడి ఉంది. అదే విధంగా నాతాను కూడా దావీదు అంటే చాలా ప్రేమ, దావీదు అంటే చాలా ఇష్టం. కారణం ఏంటంటే దావీదు యొక్క కుటుంబం కోసం, దావీదు యొక్క రాజ్యం కోసం, దావీదు యొక్క బిడ్డలను కావలి కాసేవాడుగా ఈయనున్నాడు. ఈయన మన బైబిల్లో చూసినట్లయితే హెచ్కేల్ గ్రంథంలో దేవుని వాక్యం మనకి ఈ విధంగా చెప్తూ ఉంది. ఎవరైతే సేవకులు ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నారో, సో అటువంటి వారిని అంట దేవుడు వారిని కావలి వారిగా ఉంచినట్టుగా వాక్యం సెలవిస్తుంది. హెచ్కేల్ గ్రంథం 3:17 వచనంలో, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నియమించి ఉన్నాను, కాబట్టి నువ్వు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము అంటాడు ఆయన. సో ఎవరైతే ఈ దినాన్ని సేవకులుగా ఉన్నారో, మనకు అప్పగించబడిన సంఘాల ఆత్మీయ నాయకులుగా ఉన్నారో, ఎవరైతే మనతో అంటుకట్టబడి వారి కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో మన సలహా లేకుండా, మన జోక్యం లేకుండా, మన ఉనికి లేకుండా కార్యక్రమాలు చేయడం లేదో వారిని దేవుడు నీకు నాకు అప్పగించాడు. బైబిల్ అదే చెప్తుంది 1 కొరింథీ 4:2, మరియు గృహ నిర్వాహకులు ప్రతి వాడును నమ్మకం అవశ్యం అంటున్నాడు. సో ఏ విధంగా మనం గృహ నిర్వాహకులుగా దేవుని యొక్క పని విషయంలో నమ్మకస్తులుగా ఉన్నామో, మనము నమ్మకస్తులుగా ఉండాలట. 1 పేతురు 5:2 అంటాడు, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను ప్రయ విచారణ చేయొచ్చు దానిని కాయుడి అంటున్నాడు ఆయన. కావలవాని బాధ్యత అయినా, మంద కాపిరి బాధ్యత అయినా ఏంటంటే వాటిని కాపాడవలసిన బాధ్యత మనకుంది. కావలవాడిని ఇంగ్లీష్ లో వాచ్మ్యాన్ అంటాం. వాచ్మ్యాన్ నష్టం జరిగిన తర్వాత కాదుగా, నష్టం జరగకుండానే పరిశీలన చేసుకోవాలి. మనకు అప్పగించబడిన కుటుంబాల్లో ఏం జరుగుతుంది, ఆ కుటుంబ జీవితంలో ఏం జరుగుతుంది, వారి వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుంది, బిడ్డల జీవితంలో ఏం జరుగుతుందో ప్రతిదాన్ని పరిశీలన చేసి వారిని కావలి కాసేవారుగా ఉండాలంట. మీ మధ్యనున్న దేవుని మందను ప్రయ విచారణ చేయొచ్చు దాన్ని కాయుడి అంటున్నాడు దేవుడు ఆయన. సో ఇట్ ఈస్ ఏ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ గాడ్ సర్వెంట్స్. అదే విధంగా దేవుడు మనకు అప్పగించిన సేవకుల్ని గౌరవిస్తూ వారి మాట వింటూ ముందుకు సాగడం మన బాధ్యత. అందుకే 1 పేతురు 5:3 అంటున్నాడు, మీకు అప్పగించబడిన వారిపైన ప్రభువులైనట్టుంటగా మందకు మాదిరిలుగా ఉండు అంటున్నాడు ఆయన. ఆ మందకు మాదిరిగా ఉండమంటున్నాడు. మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటమును పొందుదురు అని చెప్పి వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఇందాక చదివబడిన వాక్య భాగాన్ని ఒకసారి మనం వెళ్దాం. దావీదు తన వ్యక్తిగత జీవితంలో అత్యున్నతమైన స్థితిలో, అత్యున్నతమైన స్థాయిలో ఉన్నాడు. ఆయన స్థాయిలో ఉన్నప్పుడు మరి ఎందుకు సాతాను దావీదు యొక్క జీవితంలో శరీరంగా ప్రవేశించిందో మనకైతే తెలియదు, కానీ చెయ్యరాని నేరం, చెయ్యరాని తప్పు చేశాడు ఆయన. నేను చాలాసార్లు ఉరియా కోసం ఆలోచన చేస్తున్నప్పుడు ఉరియా చెప్పిన మాట ఆ గుండెని చాలా 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 అది బాధ పెట్టేదిగా ఉంటది. ఒకవేళ 2 సమయాల కింద 11 మనం చూసినట్లయితే ఉరియా తన ఇంటికి వెళ్ళమన్న దావీదుతో, ఇంటికి వెళ్లకుండా దావీదు సైనికులతో ఉరియా ఉండిపోయినప్పుడు ఆయన పిలిచి ఈ విధంగా అడుగుతాడు 10వ వచనంలో, ఉరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదు వినబడినప్పుడు దావీదు ఉరియాని పిలిపించి, నువ్వు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతేవేమని అడుగుగా ఉరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములో నివసించుండగాను నా అధిపతిగా యోవాబును నా ఏలినవాడకు నీ సేవకులు బయట దండులో ఉండగాను భోజన పానములు చేటుకును నా భార్య యొద్ద పండుటకును నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణముతోడు నేను ఎలాగూ చెయ్యవాడును కానీ దావీదు అన్నప్పుడు దావీదు గుండె కరిగిపోవాలి. ఇష్టానుసారుడైన మనుషుడు, ప్రభు ఆకాశమందును తప్ప నాకు ఎవరు ఉంటే అవసరం లేదన్నవాడు, యెహోవా నా కాపురి నాకు ఏం కలగదు అన్నవాడు, యుద్ధం యెహోవాదే అన్నవాడు, అయ్యా యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా అని దేవుని ప్రతి విషయంలో గోజాడిన వాడు, అడిగిన వాడు. ఎందుకు మారిపోయాడో తెలియదు.
ఉరియా కోసం మాట్లాడుతున్నప్పుడు అపనమ్మకమస్తున్న రాజుకి నమ్మకస్తుడైన సేవకుడు, యూదా వంశంలో పుట్టి బైబిల్ ఎరగని, బైబిల్ని మర్చిపోయిన దావీదు, కానీ ఉరియా అన్నవాడు హిత్తీయుడు. బట్ మందసాన్ని ప్రేమిస్తున్నాడు, అధికారిని ప్రేమిస్తున్నాడు, అదేవిధంగా సైన్యాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అటువంటి వాడిని చంపే తన జీవితంలో దిగజారిపోయిన క్షణంలో దావీదు ఉన్నప్పుడు దేవుడు కొంతమందిని వారి కర్మకు వదిలేశాడు. కానీ దావీదుని వదలడానికి దేవునికి ఇష్టం లేదు. దావీదుని ప్రేమించాడు ఆయన. అందుకని ఎవరిని పంపాలా అని యోచన చేసినప్పుడు దావీదుకి నాతాను జ్ఞాపకం వచ్చాడు. దావీదు అంటే ఎంత ప్రేమో దేవునికి, నాతానన్న కూడా అంత గొప్ప నమ్మకం. మనం చూసినట్లయితే సమస్య వచ్చింది, కావున యెహోవా నాతాను దావీదు వద్దకు పంపెను. గాడ్ సెండ్ హిమ్. అంతేకాకుండా మనం చూసినట్లయితే నాతాను కోసం కొన్ని మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. అంటే దేవుడు దావీదుని ఏ విధంగా ప్రేమించాడో, దావీదుని సరిచేయడానికి దేవుడు నాతాను ఏ విధంగా వాడుకున్నాడో కానీ మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. 1-17 అధ్యాయంలో చూసినట్లయితే దావీదు తన ఇంటి నుండి ప్రవక్త అయిన నాతాను పిలిపించి, దావీదు అవసరం వస్తే నాతాను పిలిపిస్తూ ఉన్నాడు. 2వ వచనం, నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా వెళ్ళి అన్న తర్వాత మనం చూసినట్లయితే 3వ వచనంలో, ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై, దేవుని వాక్కు నాతానికి ప్రత్యక్షం అయిందంటమ్మా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పంపుతూ ఉన్నాడు, నాతానికి ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే రాయబడ్డ మాటలుగానే మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు దర్శించి ఏమైతే చెప్పాడో ఆ చెప్పిన వాటిని అన్నిటిని కూడా నాతాను మనకి వివరించినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఎందుకంటే దేవుడితో నాతాను మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఏ విషయమైనా దావీదుకి చెప్పవలసిన అవసరం వచ్చినప్పుడు, దావీదుకి చెప్పవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు మనం చూసినట్టయితే 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనంలో విధంగా రాయబడి ఉంది. 17వ వచనం, తనకు కలిగిన దర్శనమంతటిని ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదుకు వర్తమానము తెలియజెప్పాను. సో ఒకటి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యాన్ని పంపిస్తూ ఉన్నాడు, దర్శనాలను ఇస్తూ ఉన్నాడు. సో నాతాను జీవితాన్ని చూసినట్లయితే యూ హ్యావ్ ఏ ఇంటర్ రిలేషన్ విత్ గాడ్, యూ హ్యావ్ ఏ గుడ్ కమ్యూనికేషన్ విత్ గాడ్, యూ హ్యావ్ ఇన్ ది సేమ్ వే యూ హ్యావ్ ఏ గుడ్ కమ్యూనికేషన్ విత్ డేవిడ్. అంతేకాకుండా ఉన్నది ఉన్నట్లుగా మన బైబిల్లో చూసినట్లయితే ఒక దినం ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, చూద్దాం మార్కు సువార్త 10వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే ఒక యవనస్తుడు పరిగెట్టి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా నిత్య జీవం నాకు కావాలంటే ఏం చేయాలి అని చెప్పి అడిగినప్పుడు అక్కడ మార్కు విధంగా చెప్తూ ఉన్నాడు. చూద్దాం సార్ 10వ అధ్యాయము 21వ వచనమ్మా, అది 20 నుంచి కూడా చదువుతాను. అందుకు అతడు, బోధకుడా బాల్యం నుండి ఇవన్నీ అనుసరించిన ఇంటినని చెప్పాను. యేసు అతన్ని చూచి అతనిని ప్రేమించి, నీకోటి కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకంలో నీకు ధనము కలుగును, నువ్వు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అక్కడ ఒక మాట నాకు బాగా ఆకర్షించిన మాట అంటే, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి. అంటే సరిచేయడం అన్నది ప్రేమ లేక కాదు, సరిచేయడం అన్నది ఇష్టం లేక కాదు, ప్రేమించే. నాతాను గాని అదేవిధంగా దేవుడు గాని ఇద్దరిని ప్రేమించాడు. సో మనం చెప్పుకున్నట్టుగా నాతాను ప్రవక్తగా ఉన్నాడు. ప్రవక్త ముందుగా చెప్పేవాడు, దేవుని మాటలో రాజు చెప్పేవాడు, వాడిని సరిచేసేవాడు. బైబిల్లో మనం చూసినట్లయితే 2 సందర్భాలలో దేవుడు నాతానుని పంపించాడు. 2 విషయాలు, 2 కూడా ప్రతికూలమైన విషయాలే.
పాపం చేసినప్పుడు ఆ పాపం చేసిన వ్యక్తివే నువ్వు అని చెప్పాలి. మందిరం కడుతున్నప్పుడు మందిరం నువ్వు కట్టొద్దు, సొలొమోను కడతాడని చెప్పాలి. రెండు ప్రతికూలమైన అంశాలే. సంతోషకరమైన వార్త ఎవరైనా చెప్తారు, కానీ నాతాను రెండు దావీదును ఇబ్బంది పెట్టి కష్టపెట్టే మాటలైనా దావీదును సరిచేసే మాటలు చెప్పాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా చెప్పినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. బైబిల్లో మనం చూసినట్లయితే అనేక సందర్భాల్లో ఇక గద్దింపుని కూర్చున్న విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. మనం చూసినట్లయితే హెబ్రీ పత్రికలు అంటాడు, అసలు తండ్రి గద్దింపని కుమారుడు ఎవరు అంటాడు. హెబ్రీ 12:7 చివరి లైన్లో ఏముంటుందంటే, శిక్షాఫలం పొందుటకే మీరు సహించున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? మన తండ్రిగా బిడ్డలుగా దేవుడు భావిస్తున్నాడు, తండ్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన గద్దిస్తూ ఉన్నాడు. ఇది నాన్న ఎవరమైతే దేవుని యొక్క సేవలో ఉన్నామో, సన్నిధిలో ఉన్నామో, సేవకులుగా ఉన్నామో, మన శరీరాన్ని కానీ మన పరిశుద్ధతను కానీ ఆత్మను కానీ కాపాడుకోవడం మనం ప్రయత్నం చేయలే. బట్ తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే, ప్రతి సమయంలో సందర్భంలో మనల్ని వాడుకోవాలని ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన యెహోవా పట్టణం కాపాడిన దాని కావలికారు ఉంటే వ్యర్థమే, యెహోవా దాన్ని కాయకుండా పోతే కావలి వారు ఎంత కావలి కాసినా ఉపయోగం లేదమ్మా. సో దేవుడు మన వ్యక్తిగత జీవితాల్లో ఆయన కావలవాడిగా ఉన్నాడు. ఆయన ఒకవేళ కీర్తన గ్రంథం 127వ కీర్తనలో కానీ మనం చూసినట్లయితే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడ్ల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడిన ఎడ్ల దాని కావలి కాయవారు మేల్కొనిట వ్యర్థమే. సో దేవుడు ఏం చేస్తున్నాడంటే మన వ్యక్తిగత జీవితాల్లో కావలివాడిగా ఉన్నాడు. ఆయన ప్రధాన కాపరిగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో ఎవరైతే ఆయన సేవకు సాదృశ్యంగా ఉన్నారో వారిని మనకు కావలివారిగా ఉంచి వారి ద్వారా మనం కాపాడుతూ ఉన్నాడు. మరి నాతాను వలె గద్దించే సేవకులు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. నాతానుని దావీదు గౌరవించినట్టుగా గౌరవించే దావీదులు మనలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ దేవుడైతే ప్రధాన కాపరిగా ఉన్నాడు. ఆయన కాపాడుకుంటూ వచ్చాడు మన జీవితాన్ని. బైబిల్లో అంటుంది, నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టిన సెలవిచ్చినట్టుగా ఆయన తన ప్రాణం పెట్టి చెదిరిపోతున్నా బెదిరిపోతున్నా సాతాను స్వరాన్ని విని ఆయన వెంబడి వెళ్ళిపోతున్న గొర్రెలను మనల్ని కాపాడు దేవుడు తన యొక్క రాజ్యంలో ఆయన సన్నిధిలో ఉంచినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే గద్దింపు కోసం రాయబడ్డ మాటలుగా మనం చూసినట్లయితే హెబ్రీ 12:5 మరియు నా కుమారుడు ప్రభువు శిక్షను తునీకరించుకోమని నేను గద్దించినప్పుడు విసుకకుము. హెబ్రీ 12:6 ప్రభు తను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారుడితో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మీరు మర్చితిరి అంటున్నాడు ఆయన. అంతేకాకుండా ప్రకటన గ్రంథం 3:19 నన్ను ప్రేమించే వారు అందరినీ గద్దించి శిక్షించున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుడు గద్దించడంలో శిక్షించడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే మనం ఆసక్తి కలిగి మారు మనసు పొందాలని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రసంగి 7:5 అంటాడు, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు అంటున్నాడు ఆయన. సామెతలు 6:23 ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. ఎవరైతే గద్దింపులు వింటారో, ఎవరైతే యొక్క హెచ్చరికలు వింటారో జీవమార్గాలట. చిన్నప్పుడు కొన్నిసార్లు మనం సరైన పరిస్థితులు లేనప్పుడు సండే స్కూల్ టీచర్లు, అదేవిధంగా క్లాసులో టీచర్లు ఎవరైతే గద్దించినప్పుడు మాట విన్నవారు దినాన్ని జీవమార్గంలో ఉన్నారో, ఎవరైతే వినలేదో జీవితాలను వారు పాడు చేసుకున్నారు. సామెతలు 2:5 అంటాడు, లోపల ప్రేమించి కంటే బహిరంగంగా గద్దించడం మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టిన. నాతాను దావీదు మధ్య ఉన్న సంబంధం ఈ వాక్యానికి సరిగ్గా మనకి సరిపోతుంది. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టిన. ఒకవేళ దావీదు జీవితంలో అనిపించవచ్చు, వీడేంటి ఎప్పుడు వచ్చినా నేటివ్ గాని చెప్తాడు, మందిరం కడతానంటే నువ్వు కట్టొద్దు సొలొమోను కడతాడంటాడు, అదేవిధంగా పాపి నువ్వే అని చెప్పి నన్ను గద్దిస్తాడని చెప్పి అనుకోవచ్చు. కానీ వారి మధ్య పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు, కానీ ప్రేమించిన వాడు మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టిన వాక్యం మనకి చెబుతూ ఉందమ్మా. సామెత 9:8 అపహాసుకుని గద్దింపకము, గద్దించినట్ల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానము గలవాడిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించిన. అదే జరిగిందమ్మా. జ్ఞానము గల దావీదును ఈ నాతాను గద్దించినప్పుడు దావీదు అతన్ని ప్రేమించేటట్టమ్మా.
ఆ విషయానికి నేను రుజువు కూడా చూపెడతాను. సామెతలు 25:12లో బంగారు కంఠభూషణ మెట్టిదో అపరంజి ఆభరణం మెట్టిదో వినివారికి చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. ఎవరైతే దేవుని సేవకులు మనకు హెచ్చరిస్తూ ఉన్నారో, ఎవరైతే బోధిస్తూ ఉన్నారో వారటమా కర్ణభూషములు బంగారు కర్ణభూషములు ఎట్టిదో అపరంజి ఆభరణం ఎట్టిదో వినివానికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడిన వాక్యం మనకి సెలవిస్తుంది. సో మన వ్యక్తిగత జీవితంలో మన ఉపదేశకులు చెప్పే మాటలు వినేవారుగా ఉండగలుగుతూ ఉన్నామా? వారి గద్దింపు ఉపకారంగా, వారు మనం కొట్టడం ఉపకారంగా, అదేవిధంగా వారు గద్దించి తైలేశాపంగా ఉండేవారుగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? వాళ్ళు ఇక్కడ కానీ మనం చూసినట్లయితే నాతాను ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగే ధైర్యవంతుడిగా ఉన్నాడు, మేలు కోరాడు ఆయన. ఒకవేళ అక్కడ సిచ్యువేషన్ మనం ఆలోచన చేసినట్లయితే దావీదు అధికారంలో ఉన్నాడు. అంతేకాకుండా దావీదు యొక్క ఆలోచనలు మారిపోయాయి. ఒకప్పుడు దావీదులాగా లేడు ఆయన. తన యొక్క మందల్లో గొర్రె పిల్లను ఎలుగుబంటి సింహం పట్టుకుని వెళ్తూ ఉంటే దాన్ని చీల్చి దాన్ని కాపాడిన దావీదు కాదు. ఆ దావీదు తన పాపానికి అడ్డొచ్చిన ఉరియాను శత్రువులను అమ్మోయినల చేత యోవాబు నాయకత్వంలో చంపించిన దుర్మార్గపు స్థితిలో ఉన్నాడు. తన ఆత్మీయ స్థితిలో బహు తక్కువ స్థితిలో ఉన్నాడు ఆయన. కుట్రదారుడిగా, అబద్ధికుడిగా, హంతకుడిగా ఉన్నాడు ఆయన. ఆయన చేసిన పని అతన్ని ప్రేమించిన యెహోవా దృష్టికే దుష్కార్యంగా ఉన్న పరిస్థితిలో ఉన్నాడు. రాజు నువ్వే అంటే చంపేవచ్చి మనం చూసాం మన కొత్త నిబంధన గ్రంథంలో. బాప్తిస్మిచ్చి యోహాను ఉదినాన హేరోదును చూసి విధంగా అంటాడు, హేరోదు నీ తమ్ముడైన ఫిలిపు భార్యని హేరోదేని ఉంచుకోవడానికి అది న్యాయం కాదు, ధర్మం కాదంటే ఆ తర్వాత కాలంలో ఆయన తల తెగ్గొట్టి హేరోదేయ కుమార్తె నాట్యం ఆడినప్పుడు నీకేం కావాలో కోరుకున్నప్పుడు తల అడిగినప్పుడు ఆయన తల తెగ్గొట్టి పల్లెంలో పెట్టించినట్టుగా వాక్యం మనం సెలవిస్తూ ఉంది. సో రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కదువ, రాజుగారు తలుచుకుంటే శాసనాలకు కరువ. ఒక రాజు ఏమో 30 దినాల వరకు మీరు ప్రార్థన చేయకూడదు అన్నాడు. ఇంకో రాజు నెబుకద్నెజరు నేను నిలబెట్టించిన బంగారపు నమస్కారం పెట్టమన్నాడు. సో రాజుగారు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అంతేకాకుండా ఆల్రెడీ దావీదు ఏం చేశాడో నాతానుకు బాగా తెలుసు. అయ్యా ఉరియాని చంపించేశాడు. బట్ నాతాను తను అప్పగించబడిన పని, నాతాను సేవకుడిలా కాకుండా సైనికుడిలా పనిచేశాడు. ఎందుకంటే సైనికులకు యుద్ధాలు ఎల్లప్పుడూ రావు. ఆ యుద్ధం వచ్చినప్పుడే పోరాడాలి. దేవుని యొక్క సైనికుడిగా నాతాను దావీదుతో ఆ కథ బాగా తెలుసు మనకు. మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ విధంగా ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను అనుకుంటాను ఒకవేళ దేవుడు విషయం చెప్పమన్నాడు కానీ ఉపమానం చెప్పమని చెప్పలేదో నాకు తెలియదు, కానీ ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి అని ఆయన ప్రార్థనా పూర్వకంగా అనుకున్నప్పుడు ఒకవేళ దేవుడే ఉపమానం ఇచ్చాడేమో. కావున యెహోవా నాతాను నా దావీదుకు పంపిన అతను వచ్చి దావీదుతో ఇట్లన్నాను, ఒకనొక పట్టణం మంది 2 మనుషులు ఉండేది, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తను ఒక్కనొక్క చిన్న ఆడుగొర్రె పిల్ల తప్ప మరి ఏమీ లేకపోయింది. వాడు దాన్ని పెంచుకొని చుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినిచ్చు వాని గిన్నెలోని త్రాగుచు వాని కౌలుకు పండుకొనిచ్చు వాని కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గవస్తుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చిన ఆయుధము చేయుటకు తన గొర్రెల్లో గాని గొడ్రల్లో గాని దీని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయుధం చేశాను. దావీదు ఆ మాట విని ఆ మనుషుల మీద బహుగా కోపించుకుని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరం లేక కార్యం చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలని నాతాను తన్ను. నాతాను దావీదుని చూచి ఆ మనుషుడవు నీవే అని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని చెప్పినప్పుడు దావీదటమా 12 అధ్యాయం 2 సమూయేలు 12-13 మనం చూసినట్లయితే, నేను పాపము చేసినని దావీదు నాతాను తనగా, నాతాను నువ్వు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించును. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు అని శత్రువులకు నువ్వు గొప్ప హేతువు కలుగజేసితో గనుక నీకు పుట్టిన బట్టి నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళింది. సో ఎందు నిమిత్తం అయితే దేవుడు దావీదుని ఒక నాతాను పంపించాడో, పాపాన్ని ఒప్పించడానికి పంపించాడు, పాపం నుంచి పశ్చాత్తాపడ్డానికి పంపించాడు,
ఆ కార్యాన్ని నాతాను నెరవేర్చాడట. మా 13వ వచనంలో అంటున్నాడు, నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, చెప్పవలసిన విషయాలన్నీ చాలా సూటిగా చెప్పాడు. ఇక్కడ అంటాడు, అక్కడ ఇశ్రాయేలు రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతి నుండి నేను విడిపించి నీ యజమాను నగరం నీకు అనుకరించి నీ యజమాను స్త్రీని కవుడే చేర్చి ఇశ్రాయేలు వారిని యోధావారిని నీకు అప్పగించితిని. ఇది చాలా దండు అనుకునే ఎట్లా నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చేదని చెప్పి చాలా 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 ధైర్యంగా చెప్పాడు ఆయన. 9వ వచనంలో అంటాడు, అమ్మోనీయుల చేత నువ్వు అతను చంపిదివి కదా, నువ్వు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడు ఉరియా భార్య నీకు భార్యగా ఉన్నట్టు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధం కలుగునని చెప్పి చాలా విషయాలు సూటిగానే చెప్పాడు ఆయన. సేవకులుగా ఎంతమంది ఆ విధంగా సూటిగా చెప్పగలిగే పరిస్థితిలో ఉండగలుగుతూ ఉన్నాం? ఎంతమంది గోల్డ్ కోటెడ్ ప్రసంగాలు చేస్తూ ఉన్నాం? ఒకరోజు ఒక సంఘస్థులు అన్నాడు ఒక సేవకునితో, సరే ఎప్పుడు పాపము పాపము అంటున్నారు, ఆ పాపం అనే పదానికి బదులుగా ఇంకేదైనా పదం వాడొచ్చు కదా అన్నారట. అప్పుడు ఆ సేవకుడు విధంగా అన్నాడు, ఒకవేళ వంటగదిలో మన విషయాన్ని పెట్టి దాని మీద ఏమో పాయిజన్ పెట్టకుండా షుగర్ అని పెట్టామనుకో, అది ఒకవేళ వారు షుగర్ అనుకుని వాడితే పాయిజన్ వాడినవాడు చచ్చి ఊరుకుంటాడు. అదే విధంగా ఒకవేళ మనం విషయాన్ని పాపాన్ని పాపం అని చెప్పకుండా చెప్పినట్లయితే చాలా మంది నాశనం అయిపోతారు. పాపం వల్ల వచ్చే జీతము మరణమే. సో నాతాను ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగేవాడు ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు తను అప్పగించిన పనిని చాలా 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 ధైర్యంగా ఆయన నెరవేర్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది. 2 సందర్భాల్లో దేవుడు పని అప్పగించాడు. ఆ 2 సందర్భాల్లో కూడా అవతల వ్యక్తికి విషయాన్ని తెలియజేసి వాడిని ఒప్పించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 51వ కీర్తనలో రాయబడ్డ పుట్టినట్లో అంటే పైన హెడ్డింగ్ లో రాయబడ్డ మాట ఏంటంటే, దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. నాతాను దావీదుతో మాట్లాడిన తర్వాత దావీదు పశ్చాత్తాపడి 51వ కీర్తన రాశాడు. అందులో రాయబడ్డ మాటలు ఏంటంటే ఈ విధంగా ఉంది, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహ్యము చొప్పున నన్ను అతిక్రమలను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం వెళ్ళినప్పుడు నా ఎదురున్నది అని అంటున్నాడు. అయ్యా నేనే పాపం చేశాను, నా అతిక్రమలు నాకు తెలుసు ప్రభువా, నీకు కేవలము నీకే విరుద్ధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టికి నేను చెడుతనం చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడు గొప్పకూడదు అని చెప్పుకొస్తాను అంటాడు. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించాను, నువ్వు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతర్యము నాకు జ్ఞానం తెలియజేయదు, నేను పవిత్రను ఇష్టపోతూ నా పాపం పరిహరింపును. అయ్యా నువ్వు అంతరంగంలో సత్యం కోరుతూ ఉన్నావు, నేనైతే అబద్ధకుడిగా మారిపోయాను, నేను అబద్ధాలు ఆడాను, నేను ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయదు, నాతాను పంపించి అయ్యా నా ఆంతర్యంలో నా జ్ఞానాన్ని తిరిగి నువ్వు పుట్టించావు, నేను పవిత్రుని ఒకటి ఇష్టపోతూ నా పాపం పరిహరించము, హిమం కంటే నేను తెల్లగండున్నట్లు నన్ను కడుగుము. అంతేకాకుండా 10వ వచనం అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. అయ్యా నా హృదయము శుద్ధంగా లేదు, నా అంతరంగం స్థిరంగా లేదు, ఒకప్పుడు నాట్యం ఆడాను, దినాన అంతరంగంలో పాపం చేశాను, ఒకప్పుడు గొల్యాతుని చంపాను, కానీ నాలో ఉన్న పాపాన్ని నేను చంపుకోలేకపోయాను ప్రభువా, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను ఎదుండి తీసివేయకము, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించము, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమం చేయు వారికి నీ త్రోవలను బోధించేదను, పాపులను నీ తట్టు తిరుగుతారని చెప్పి చాలా పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినట్టుగా మనకి వాక్యం చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. అంతేకాకుండా మన బైబిల్లో కానీ మనం చూసినట్లయితే దేవుడే స్వయంగా దావీదుకి ఒక విధంగా చెప్తాడు ఆయన. అయ్యా దావీదు తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఈ ఉరియా విషయంలో తప్ప ఇంక ఏ విషయంలో కూడా ఆయన పాపం చేయలేదని దేవుడే చాలా ధైర్యంగా దావీదు విషయంలో మనకి చెప్తాడు. కారణం ఏంటంటే దావీదుని గద్దించి సరిచేసే నాతాను ఉన్నాడు. మన జీవితంలో అటువంటి నాతాన్లు మనకు ఉన్నారా? 1వ రాజుల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం విధంగా రాయబడి ఉంది, అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన పాప మార్గం నడిచాను, తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా యందు యథార్థంగా ఉండినట్లు అతని హృదయం యథార్థంగా ఉండలేదు,
దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును తప్పిపోకుండా ఉండెను. నాతాను లాంటి గద్దించే ప్రవక్తలుంటే దావీదు వలె అయ్యా నీతిమంతులు కొట్టడం నాకు ఉపకారం, అయ్యా నీతిమంతులు గద్దించి తైలాభిషేకం అనుకునే వారిగా మన జీవితాల్లో ఉండగలిగితే ఏ సమస్య ఉండదమ్మా. సో మనం చూసినట్లయితే అతని పాపాన్ని ఒప్పించగలిగాడు, పాపం నుంచి తప్పించగలిగాడు. ఒక రెండో విషయంగా మనం చూసినట్లయితే సేవకులు అంటే కేవలం విమర్శ చేసేవారిగా ఉండాలా, మంచి పని చేసినప్పుడు ప్రోత్సహించేవారిగా ఉండకూడదు అనడానికి ఈ నాతాను యొక్క జీవితం గొప్ప ఉదాహరణ ఉందమ్మా. 1 చూసినట్లయితే 1-2 వర్షాలు చదువుతున్నాను. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతాను పిలిపించి, నేను దేవదారులతో కట్టబడిన నగరంలో నివాసం చేయుచున్నాను, యెహోవా నిబంధన మందసం తెరల చోట ఉన్నదని చెప్పగా నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదుతో. సో దేవుని సేవకులుగా, తల్లిదండ్రులుగా పిల్లలు మంచి విషయాలు చేస్తానన్నప్పుడు, మంచి విషయాలు చేస్తున్నప్పుడు ప్రోత్సహించేవారికి ఉండాలి. పాపం చేసినప్పుడు గద్దించాలి, మంచి పని చేస్తానన్నప్పుడు ప్రోత్సహించాలి. ఆ నాతాను ప్రోత్సాహంతోనే దావీదు, అది పేరుకు సొలొమోను మందిరం గాని అందులో వాడబడిన వస్తువులన్నీ దావీదు సమకూర్చినవే. అందులో వాడబడ్డ బంగారం అంతా దావీదు సమకూర్చింది. 6,000 మందుల ఓఫీరు బంగారాన్ని ఇచ్చాడు. అదేవిధంగా 8,000 శ్రేష్టమైన వెండిని ఇచ్చాడు ఆయన. ఎందుకు ఇవ్వగలిగాడంటే నాతానుతో ఆయన అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నాతాను కావలవాడిగా ఉన్నాడంటమ్మా. నాతాను కావలవాడిగా ఉన్నాడటమ్మా. సో మన వ్యక్తిగత జీవితంలో మనకు అప్పగించబడిన మందకు కావలవారిగా ఉండగలిగేటట్టుగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? మనం చూసినట్లయితే బైబిల్లో విధంగా రాయబడి ఉంది. యెషయా 21:6లో, నువ్వు వెళ్ళి కావలవాడిని నియమింపు, అతడు తనకు కనబడిన దాన్ని తెలియజేయండి. సో కావలవారు ఏం చేయాలంటే వారి కనబడిన దాన్ని తెలియజేయాలట. సో ఏదైనా కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అడిగి, నాన్న సమస్య ఏంటి, బాధ ఏంటి, ఇబ్బంది ఏంటని దాన్ని సరిచేసేవారుగా, సహాయం చేసేవారుగా ఉండగలగాలి మనం. అంతేకాకుండా మనం చూసినట్లయితే యెషయా 21:8లో, సింహము గర్జించినట్లు కేకలు వేసి, నా ఏలినవాడ పగట వేళ నేను నిత్యము కావలి భుజం మీద నిలిచి ఉన్నాను, రాత్రంతయు కావలి కాయిస్తున్నాను. కుటుంబాల కోసం ప్రార్థన చేసేవారికి ఉండాలి, కుటుంబ విషయాలు గమనించేవారిగా మనం ఉండాలి. ఇర్మియా 6:17 అంటాడు, మిమ్మల్ని కాపు కొయ్యుటకు నేను కావల వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడు వారు చెయ్యి బురధ్వనని వినబడుచున్నది అంటున్నాడు ఆయన. సో దేవుడటమా యాజకుల్ని, సేవకుల్ని మనకి కావల వారిగా నియమించాడు ఆయన. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఓ దినాన ఆదికాండం 4:9లో కయ్యూని విధంగా అంటాడు, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యూని అడగా, అతడు ఎరుగను ఉన్న తమ్ముడికి నేను కావలవాడిని అంటాడు. మరి ఎవరైతే ఇంట్లో అన్నలు ఉంటారో, అక్కలు ఉంటారో, తమ్ముళ్ళు కావలవారిగా ఉండాలి, తల్లిదండ్రులు బిడ్డలు కావలవారు ఉండాలి, ఆ కుటుంబాలకు సేవకులు కావలవారిగా ఉండాలంటమ్మా. కావలవారిగా దేవుడు మనల్ని నియమించాడు. కేవలం వాక్యం చెప్పేయడమో, లేదా కానుకలు తీసుకోవడమో, లేదంటే సందర్భాల్లో పాల్గొనడం కాదు, కానీ వారి కుటుంబంలో జరిగే ప్రతి విషయంలో వారికి మేలు చేసేవారు ఉండాలంట. ఇందాక మనం చూసిన సందర్భం చూసి, ఒకటి పాపం చేసినప్పుడు గద్దించాడు, మందిరం కడతానన్నప్పుడు ప్రోత్సహించాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే అయ్యా ఆ బిడ్డ చనిపోద్దని చాలా ధైర్యంగా చెప్పడమే కాకుండా, ఆ నెక్స్ట్ వచనంలో కానీ మనం చూసినట్లయితే, చూద్దాం ఒకసారి 12వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే, 24-27 వచనంలో కానీ మనం చూసినట్లయితే, తరువాత దావీదు తన భార్యను బెత్షెబాను ఓదార్చి అతని ఎదుగు పోయిన, ఆమె కూడగా ఆమె కుమారుని కన్ను. దావీదు అతను సొలొమోను పేరు పెట్టెను. యెహోవా అతను ప్రేమించి నాతాను అనే ప్రవక్తను పంపక, అతడు యెహోవాను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టాడు. పాపం చేసినప్పుడు గద్దించాడు, మందిరం కట్టినప్పుడు ప్రోత్సహించాడు, పేరు పెట్టవలసి వచ్చినప్పుడు అతనే వెళ్ళి యెదిద్యా అని పేరు పెట్టేటమ్మా. అంతేకాకుండా మనం చూసినట్లయితే తర్వాత కాలంలో చూసినట్లు 1వ రాజుల గ్రంథంలో కానీ మనం చూసినట్లయితే ఒక సమస్య వస్తుంది. ఏంటి ఆ సమస్య అంటే, అదోని అన్నవాడు యాక్చువల్గా సమూయేలుకి బెత్షెబాకి దావీదు ప్రమాణం చేస్తాడు, అయ్యా నా తర్వాత రాజు నువ్వేనని. కానీ ఆలోపు జరిగిన విషయం ఏంటంటే, అదోని అన్నవాడు
ఏం చేస్తాడంటే సింహాసనాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ఈయన వచ్చి ఏం చేస్తాడంటే, అమ్మా ఈ విధంగా జరుగుతుంది విషయం, నీకు తెలుసా అని చెప్పి బెత్షెబాకి చెప్తాడు. చూద్దాం ఒకసారి 1 రాజులు 11 వచనం. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అని బెత్షెబాను చెప్పినది ఏమనగా, హగ్గీతు కుమారుడు అదోనీయా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఆ సంగతి మన ఏలినవాడని దావీదుకు తెలియక విన్నది. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడని సొలొమోను ప్రాణం రక్షించుకుంటే నేను ఒక ఆలోచన నీకు చెప్పేదని చెప్పి బెత్షెబాకు జరుగుతున్న కుట్రంతా చెప్పి రాజు దగ్గర పంపిస్తాడు. పంపించడం కాకుండా, నువ్వు వెళ్ళగానే వెనకాతలు నేను వస్తాను. 14 వచ్చిన రాజుతో నువ్వు మాట్లాడుచుండగా నేను నీ వెనుకనే లోపలికి వచ్చి నిన్ను విన్నవించిన మాట ఉడుపరిచిందని చెప్పి బెత్షెబా దగ్గర పంపించడం. అదే విధంగా వెళ్తాడు. చూసినట్లయితే మనకి 23వ అధ్యాయం వీటిలో కానీ చూసిన 24, 22 వచ్చిన చదువుతున్నానమ్మా, 21 చదువుతున్నాను. ఇదిగాక నా ఏలినవాడు అయిన రాజువగు నువ్వు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తర్వాత నేను నా కుమారుడైన సొలొమోను అపరాధులుగా ఎంచబడుతున్నాను. ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్తగా నాతాను లోపలికి రాగా, ప్రవక్తగా నాతాను వచ్చి ఉన్నాడని సేవకుడు రాజుకు తెలియజేసింది. అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి, తప్పు చేసినప్పుడేమో గద్దించాడు, కానీ ఆయన మంచిగా ఉన్నప్పుడు రాజుగా గౌరవిస్తూ అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి, వాట్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్ వీఆర్ హ్యావింగ్. దావీదు నా ముందు పాపం చేసిన వాడికి నేను గౌరవించడం ఏంటి అని చెప్పి ఆలోచించేయలేదు. సాష్టాంగ నమస్కారం చేసేటట్టమ్మా. ఎంత విధేయత! ఇలాంటి ఎంతమంది సేవకులు విధేయత కలిగి ఉన్నాం మనం. ఎంతమంది సేవకులు పాపం చేశారని తెలిసిన వారి పట్ల హేయభావంతో ఉన్నాం. ఒకనాడు ఏ విధంగా అయితే పరిసేయుడు సుంకరను చూసి అసహించుకున్నాడో అటువంటి అసహ్య భావంతో మనం ఉంటూ ఉన్నాం. కానీ ఈయన మంచి చేసినప్పుడు ప్రోత్సహించాడు, చెడ్డ చేసినప్పుడు గద్దించాడు, రాజుగా ఉన్నప్పుడు గౌరవించాడు. అంతేకాకుండా ఈ విధంగా చెప్తున్నాడు 24వ వచనంలో, నా ఏలినవాడు ఆయన రాజా అదోనియా నీ తరువాత ఏలువాడై నీ సింహాసనం కూర్చుండి నువ్వు సెలవిచ్చితివా? ఏలయనకి దినమున అతను పోయి విస్తారమైన ఎడ్లను వధించాడని చెప్పుకొస్తున్నప్పుడు దావీదు అంటాడు, మీరు తీసుకెళ్లి ఆయన్ని మీరు పట్టాభిషేకం చేయండి అన్నప్పుడు ఈ 38వ వచనంలో ఈ విధంగా ఉందమ్మా. కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడు బెన్యాయు కెరేతీలు వచ్చి ఏం చేశారంటే అతన్ని పట్టాభిషేకం చేసి 45వ వచనంలో అమ్మా, యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతాను గిహోను దగ్గర అతని పట్టాభిషేకము చేసిరి. అక్కడ నుండి వారు సంతోషంగా వచ్చి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఇంకో మాట మనకు కనబడుతుంది 38వ వచనంలో. అక్కడ ఏముందంటే 29వ వచనంలో 39వ వచనంలో, యాజకుడైన సాదోకు గుడారం నుండి తైలపు కొమ్ముని తెచ్చి సొలొమోను పట్టాభిషేకం చేసినప్పుడు వారు బాకా ఉదగా కూడిన జనులు. యాజకుడైన సాదోకు అభిషేకం చేసిన ప్రవక్తను కదా, దావీదుతో నాకు మంచి సంబంధం ఉంది కాబట్టి ఆ సాదోకు యొక్క పోస్ట్ నాకు కావాలి, నేనే తైలాభిషేకం చేస్తామన్నది. ప్రధాన యాజకుడైన సాదోకు పని సాదోకుని చేయనిచ్చాడు. కుటుంబ శ్రేయస్సును కోరేవాడిగా అక్కడ ఉండి ఆ పట్టాభిషేకాన్ని మొత్తం చేశాడట. ఎంత అద్భుతంగా ఉంది నాతాను యొక్క చరిత్ర అమ్మ. ఇక్కడ నాతానుకు మనం ఎన్ని మార్కులు అయితే వేయాలో దావీదుకి అన్ని మార్కులు వేయాలటమ్మా. కారణం ఏంటంటే చూద్దాం ఒకసారి 1 దినవృత్తాల గ్రంథము 3వ అధ్యాయము, అందులో ఈ విధంగా రాయబడి ఉందమ్మా. 5వ వచనం చదువుతున్నాను. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతను పుట్టిన వారు ఎవరనగా అమ్మీయేలు కుమార్తె అయిన బెత్షెబా వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను. అంటే వాడు వెనక నుంచి ఇచ్చాడు ఆ యొక్క వరుస. కానీ యాక్చువల్గా ఏంటి, పాపం వలన బిడ్డ చనిపోయిన తర్వాత సమూయేలు పెట్టాడు, సొలొమోను పుట్టాడు. సొలొమోను తర్వాత నాతాను పుట్టాడు. ఎవరి నాతాను? దావీదు వంశంలో ఎవరు లేరే. ఎవరి నాతాను అంటే, ఏ ప్రవక్త అయితే తమను కంటికి రెప్పలా కాచి కాపాడి కావలవాడిగా ఉన్నాడో, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, బిడ్డ చనిపోయినప్పుడు, బిడ్డ పేరు పెట్టవలసి వచ్చినప్పుడు, అబ్షాలోము తను తరిమి వేసినప్పుడు వెన్నంటే 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 ఉండి ఎవరైతే కావలవాడిగా ఉన్నాడో, గద్దించవలసినప్పుడు గద్దించాడు, ప్రేమించవలసినట్టు ప్రేమించాడు, గౌరవించి ప్రేమించాడో ఆ నాతాను ప్రవక్త యొక్క గౌరవార్థంగా, జ్ఞాపకార్థంగా ఇద్దరు నటమా, బెత్షెబా అదేవిధంగా దావీదు తమ బిడ్డకు నాతాను అని పేరు పెట్టారట.
సేవ చేస్తున్న సేవకులు పేర్లు ఎంతమంది తమ బిడ్డలు పెట్టుకున్నట్టుగా సేవ చేయగలుగుతున్నాం ఇదనాన మనం. అయ్యా మీ పేరు పెట్టుకుంటాం, అయ్యా మా బిడ్డల పేరు పెట్టుకుంటాం, మీలాగే గొప్ప దైవజనుడు కావాలి అని చెప్పి ఎంతమంది మన పేర్లు పెట్టుకునేవారుగా ఉన్నారు. మా పల్లెటూరులో కొన్నిసార్లు పాస్టర్ మీరు పేరు పెట్టమంటారు. బట్ ఏంటంటే ప్రార్థనాపూర్వకంగా కనీసం ఒక 3 పేర్లు సెలెక్ట్ చేసి, తల్లిదండ్రులుగా వారి హక్కు అధికారం కాబట్టి అమ్మ అందులో ఒక పేరు మీరు ఎంచుకోండి అని. వారిలో ఎంతమంది అయ్యా మీ పేరే పెట్టండి, పాస్టర్ గారి పేరే పెట్టండి, మా బిడ్డల విధంగా దీవించబడాలి అని చెప్పి ఎంతమంది ఆ విధంగా అడిగేవారుగా మన వ్యక్తిగత భక్తి జీవితం ఉందమ్మా. నాతాను ఎప్పుడు చెప్పినా మంచి మాట ఎప్పుడు చెప్పలే. అయ్యా మనుషుడు నువ్వే, ఆ పాపం చేసిన వాడు నువ్వే, గొర్రెలు కోసుకుని తీసుకొచ్చి చక్రవర్తిని చేసి పని చేస్తావా, దేవుని యొక్క శత్రువులకు హేతు కలుగు చేస్తావా అని పట్టుబోయబడి చనిపోద్దని కఠినంగానే ప్రవర్తించాడు. అయ్యా మందిరం కడతానయ్యా, మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. అయ్యా నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదట, నీ కుమారుని సొలొమోను కడతాడట. ప్రతికూలమైన సమాచారమే. ప్రతికూలమైన సమాచారాన్ని చెప్పిన వ్యక్తి యొక్క పేరు దావీదు ఎలా పెట్టుకున్నాడమ్మా తన బిడ్డకు? రాజుగారి పేర్లు సేవకుల పిల్లలు పెట్టుకున్నాడంటే అర్థం ఉంది. కానీ ఒక చక్రవర్తి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజ్యాన్ని, ఉమ్మడి రాజ్యాన్ని ఏకసత్యంగా ఏలిన దావీదు, శత్రువును చంపగలిగిన వాడు, నాతాను ప్రవక్త పేరు ఏ విధంగా పెట్టుకున్నాడు? ఎంత ప్రేమించాడో కదా, ఎంత గౌరవించాడో కదా. అయ్యా నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, అయ్యా నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అనుకున్నాడు. కాబట్టి బైబిల్ చరిత్రలో దావీదు నిలిచిపోయాడమ్మా. అయ్యా నేను దావీదు కుమారుని కనుగొంటే అతను నాకు ఇష్టానుసారుడు మనుషుడు అని చరిత్రలో మిగిలిపోయాడమ్మా. నా కుమారుడు, నా కుమార్తె దేవుడి సేవకులతో అటువంటి సంబంధాలు కలిగిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నాయి ఈ దినాన. మనం చేసే ప్రతి పని వారికి తెలియజేసేవారిగా, వారి ప్రార్థన లేకుండా ముందుకు సాగేవారిగా ఉన్నామా? ఆలోచించేద్దాం. ఆ ఒక్క లక్షణమే సేవకునిగా గౌరవించే లక్షణమే, ప్రవక్తను ప్రవక్తగా గౌరవించే లక్షణమే. అదే దావీదును దీవించింది, అదే దావీదును ఆశీర్వదించిందమ్మా. సరి చేసుకున్నాడు, ముందుకు సాగిపోయాడు. లేకపోతే దావీదు చరిత్ర 2 సమూయేలు 11 అధ్యాయంలో ఆగిపోవలసిన చరిత్ర. స్నేహితుడు మేలు కోరి గాయములు చేయనన్నట్టుగా తన మాటలతో ఎంత గాయపరిచిన ఆ గాయాన్ని మాన్పేవేవి, స్వస్థపరిచేవేవి. మందకు మాదిరిగా ఉండే కాపురులుగా ఉందామా? అధికారులా కాకుండా నాయకులుగా ఉన్నామా? ప్రేమించే తల్లిదండ్రుల్లా ఉన్నామా? తండ్రి గద్దింపని కుమారుడు ఎవరు? సేవకులుగా వారి కుటుంబంలో తండ్రుల్లా ఉందామా? మేలు కోరేవారిగా ఉందామా? ఉపకారం కోరేవారిగా ఉందామా? అడుగడుగున ప్రోత్సహించేవారిగా ఉందామా? దావీదు చుట్టూ చాలా మంది ఉన్నారమ్మా. పాపం చేసిన పాపాన్ని కప్పడానికి ఉరియాని చంపమంటే యోవాబు రెడీ అయిపోయాడు, తప్పని చెప్పలే. కానీ తర్వాత కాలంలో మనం చూసినట్లయితే, అయ్యా నేను జనాభా లెక్క పెడతానంటే, అయ్యా వద్దయ్యా, అది నీకు నష్టం, అది నీకు ప్రమాదం, అది ఎందుకంటే దేవుడు నేను దీవిస్తాడు. అప్పటికంటే సంఖ్య చాలా మంది ఎక్కువ అవుతారు. మనం చూసినట్లయితే 24 అధ్యాయంలో కానీ చూసినట్లయితే 30 వచనంలో, యోవాబు జనసంఖ్య ఎంత ఎగునని నా ఏలినవాడు రాజువగు నీకు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దాన్ని 100 ఎక్కువ చేయను గాక, నా ఏలినవాడు రాజువగు నీకు ఈ కోరిక పుట్టిన ఎలా అని చెప్పి జనాభా లెక్కల విషయంలో గద్దించాడు. కానీ పాపం విషయంలో సహకరించాడు. ఒకరు చంపేస్తాడన్న భయమో, లేదా ఆ పని చేస్తే డబ్బు ఇస్తాడని ఆశ తెలియదు. కానీ మొత్తం మీద యోవాబు దావీదుని ప్రేమించిన వాడిగా లేడు. బట్ నాతాను ఉన్నది ఉన్నట్లుగా ఉన్న, నా ప్రాణం పోయినా పర్వాలేదు, దావీదుకు నాకు శత్రుత్వం వచ్చినా పర్వాలేదు, అయ్యా నేను కావలవాడిని, నేను ఆ కుటుంబాన్ని కావలా కాయాలి, నేను అయ్యా దేవునికి అది మనుషులకు మధ్యవర్తిని, నేను దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా చెప్పాలి, నేను ఏ మాట మరుగుపరచకుండా చెప్పాలి. నేను సమూయేలు సేవకుని, నేను నా యజమానుడైన సమూయేలు అన్నాడు ఏ విధంగా అయితే ఏలీ కుమారుల విషయంలో దేవుడు చెప్పిన మాట ఉన్నది ఉన్నట్టుగా తెలియజేశాడు, ఆ విధంగా తెలియజేయాలి. నేను ఆ విధంగానే తెలియజేశాడమ్మా. నాతా నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యథార్థంగా ఉన్నాడు, ప్రేమగా ఉన్నాడు. యథార్థతను ఆధారం చేసుకుని ప్రేమను విడిచిపెట్టలేదు, ప్రేమను ఆధారం చేసుకుని యథార్థను విడిచిపెట్టలేదమ్మా. అంతేకాకుండా ఆయన ఏం చెప్పాడు? మందిరం కట్టు అన్నాడు. కానీ దేవుడు అన్నాడు మందిరం కట్టడానికి వీలేదంటే ఈ వెంట బ్యాక్ తిరిగి మళ్ళీ వెళ్ళాడు. అయ్యా నేను చెప్పింది తప్పయ్యా,
ఏదో నేను తెలియక అజ్ఞానం వల్ల నేను కట్టమని చెప్పాను, కానీ దేవుడు విధంగా చెప్తున్నాడు, నువ్వు కట్టడానికి వీల్లేదు, నీ బిడ్డ కడతాడని చెప్పి తను సరిచేసుకుని, ఇతరులను సరిచేసేవాడుగా మాత్రమే కాకుండా తను తాను సరిచేసుకునేవాడుగా మనకి కనబడుతూ ఉన్నాడమ్మా. ఆయన దేవుని చేత ఎంచుకోబడినవాడు, దేవుని చేత పిలుచుకోబడినవాడు. ఆ పిలుపుకు తగ్గట్టుగా, దేవుడు అప్పగించిన పనికి తగ్గట్టుగానే ఆయన ప్రవర్తించినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుందమ్మా. వాజ్ ఎ స్పోక్స్మెన్ ఆఫ్ గాడ్, ఈజ్ అ మీడియేటర్ ఆఫ్ గాడ్, ఈజ్ ఎ కమ్యూనికేటర్ ఆఫ్ గాడ్స్ విల్, హీ వాజ్ ఎంకరేజ్డ్ ది ఫెయిత్ఫుల్నెస్. దావీదు తన విశ్వాసాన్ని, తన ప్రేమను చూడాలన్నప్పుడు దాన్ని ప్రోత్సహించాడమ్మా. అంతేకాకుండా పాపం చేసినప్పుడు పశ్చాత్తాపం వైపు ఆయన ప్రోత్సహించాడు. కాబట్టి ఈరోజు దావీదు చరిత్ర మనం చదవగలుగుతూ ఉన్నాం. మా చిన్నప్పుడు సండే స్కూల్లో సంసోను కోసం, అదేవిధంగా సొలొమోను కోసం చాలా గొప్పగా చెప్పేవారు. అయ్యా సింహాన్ని చంపాడని, అదేవిధంగా తీర్పు వచ్చినప్పుడు ఇద్దరు బిడ్డను 2 ముక్కలు చేసి పంచేమన్నాడని. ఆ తర్వాత కొంచెం వచ్చిన తర్వాత చదివినప్పుడు వారిని ఆదర్శంగా తీసుకోలేకపోయింది. ఇదే నాన్న, దావీదు కీర్తన లేకుండా మన ఆరాధన కంప్లీట్ కాదు. దావీదు రాసిన కీర్తన గ్రంథంలో వచనాలు లేకుండా, పదాలు లేకుండా ఏ పాట సంపూర్తి కాదు. కారణం ఏంటంటే, దావీదుని సొంత కుమారుడులా ప్రేమించిన నాతాను ఉన్నాడు. నాతాన్ని తండ్రిలా భావించి అతని గద్దింపుని తైలాభిషేకంగా భావించిన దావీదు ఉన్నాడు. ఒకవేళ నువ్వు దావీదు స్థానంలో ఉన్నావా, నాతాను తండ్రిగా భావించు. నాతాను లేకుండా దావీదు ఏ పని చేయలేదమ్మా. పట్టాభిషేకంలో నాతాను ఉన్నాడు, ఎదిది అని పేరు పెట్టడంలో నాతాను ఉన్నాడు, గద్దించినప్పుడు ఉన్నాడు, మందిరం కట్టేటప్పుడు ఉన్నాడు, తన కష్ట శ్రమలు అన్నింటిలో కూడా నాతాను హత్తుకొని ఉన్నాడు దావీదుని. మరి దావీదు కూడా నాతాన్ని హత్తుకొని ఉన్నాడు. అవసరమైనప్పుడు ఒకలాగా చేయలేదమ్మా. దావీదు దీవించబడడానికి, క్షమించడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, నాతాను ఎట్టి పరిస్థితిలో ఆయన విడిచిపెట్టలేదురా. నా కుమార్తె ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో నచ్చిన మాట చెప్పినప్పుడు సేవకుని హత్తుకొని, మిగిలిన సమయంలో సేవకుల్ని విడిచిపెట్టేవారుగా ఉన్నావేమో, ఒకసారి సరి చేసుకో. మా దేవుడు నీ కొరకు, నా కొరకు కావలి వారిగా వారిని ఏర్పాటు చేశాడమ్మా. యెహోవా పట్టణంలో కాపానీయులను కావలి కారేయకుండా వ్యర్థమైన వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా సేవకుడిగా ఉన్నావా, నీకు అప్పగించబడిన మందను దైవిచారణ చేయి. అధికారంగా కాకుండా మాదిరిగా ఉండి మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడటమ్మా. అట్టి కృప ఈరోజు వాక్యం విన్న మనలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. నన్ను పట్టుకో. దావీదు పడిపోయినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు, నాతాను ఒక తండ్రి వలె తప్పటడుగులు వేసిన దావీదు చేతితో పట్టుకున్నాడటమ్మా. దేవుని మందిరం వైపు నడిపించాడటరా. పాపానంతటిని చెక్కి తిరిగి దేవుని బిడ్డగా ఇష్టానుసారుగా మార్చాడమ్మా. దేవుడు కొత్త నిబంధన గ్రంథాన్ని ప్రారంభించినప్పుడు అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, తన కుమారుడైన యేసుక్రీస్తుని దావీదు వంశస్థుడిగా, దావీదు కుమారుడుగా చెప్పడం దేవుడు సిగ్గుపడలేదు. అతిక్రమం చేయవాడు వర్ధలు తన ఒప్పుకొని కనికరం పొందిన సెలవిచ్చిన రీతిగా దావీదు కనికరం పొందాడమ్మా. నాతాను హెచ్చరిక ద్వారా నాతాను విమర్శించాలని ప్రయత్నం చేయలేదమ్మా, సరిచేయలేని ప్రయత్నం చేశాడురా. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? తండ్రి గద్దెంపని కుమారుడు ఎవడు? తను ప్రేమించే వారిని గద్దించి సరిచేసి వాడుకుంటూ ఉన్నాడు కదా. తల్లిదండ్రులు గద్దిస్తున్నప్పుడు, అక్కచెల్లెలు గద్దిస్తున్నప్పుడు, సేవకులు గద్దిస్తున్నప్పుడు, ప్రవక్తలు గద్దిస్తున్నప్పుడు సరి చేసుకుని బిడ్డగా ఉన్నావా? ఆ ఒక్క లక్షణమే దావీదుని ఇది నాన్న దావీదుకి ఇష్టానుసారుడుగా మార్చేసిందమ్మా. క్రైస్తవ్యం ఉన్నంత వరకు దావీదు చరిత్ర కొనసాగుతుందిరా. మత్తయి సువార్తను అతనితో ప్రారంభించి ప్రకటన గ్రంథం ఆయన పేరుతున్న దేవుడు ముగించాడమ్మా. ఇష్టానుసారుడుగా చర్చలో మిగిలిపోయాడు. మన వ్యక్తిగత జీవితంలో శాపం ఉన్న, కుటుంబంలో పాపం ఉన్న ఒప్పుకున్నాం, సరి చేసుకున్నాం.
ముందు సాగిపోయి ప్రభుదేవుడు మనకు అందరికీ అనుగ్రహించుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాత్రలు పొందడం ప్రభు. అయ్యా, నీ ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, నా తాను వలే తండ్రి, ప్రభా తండ్రి, పాపం చేసినప్పుడు గద్దించే తండ్రులు లాంటి ప్రభా సేవకులు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, వారు కొట్టుట మాకు ప్రభా ఉపకారం ప్రభా. అయ్యా, వారి గద్దించుడు తైలాభిషేకంగా ప్రపంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. సహాయం చేసేయండి. దావీదు చేసిన ఒక్క పని ప్రభా, శత్రువుల దావీదుని ప్రభా మిగిల్చింది అయ్యా. లేకపోతే అపోస్తుల కార్యాల గ్రంథాల్లో ఉండేవాడు కాదు, మత్తయి సువార్తలో ఉండేవాడు కాదు, ప్రకటన గ్రంథంలో ఆయన పేరు మేము చదివారు కాదు మేము ప్రభా. యథార్థంగా తన పాపాన్ని ఒప్పుకున్నాడు ప్రభా. అయ్యా, దావీదు పాపం ఒప్పుకున్నట్టుగా నాతాను ప్రోత్సహించాడు తండ్రి. అయ్యా, మా సంఘంలో బిడ్డలు ఎవరైనా తెలిసి పాపం చేస్తే ప్రభా, వాడిని గద్దించి సరిచేసి నీ సేవలో కొనసాగించగలిగే ప్రభా కృప మాకు దయచేయండి ప్రభా. ఎవరైతే సేవకులుగా తండ్రి, పై విచారణకర్తలుగా, కావలి కాయేవారుగా మా గృహంలో ఉన్నారా ప్రభు, వారి పట్ల యథార్థంగా, సత్యంగా, ప్రేమగా ఉండగలిగే కృప మాకు దయచేయండి. అయ్యా, నువ్వు ఎవరినైతే మా చేతికి అప్పగించావా ప్రభు కావలి కాయమని, వారి పట్ల తండ్రి నిబద్ధతతో అయ్యా ప్రభా, అధికారులుగా కాకుండా అయ్యా ప్రభా, వారిని డబ్బిచ్చే యంత్రాల్లా కాకుండా ప్రభా, అయ్యా నువ్వు మాకు అప్పగించిన ప్రభా మందవలే, నువ్వు మాకు అప్పగించిన ప్రభా పసిపిల్లల వల్ల వారిని తాకడానికి, సాకడానికి, కాపల కాయడానికి, శాతాను వారిని ఎత్తినిపోకుండా ప్రభా తండ్రి కావలి కాయడానికి, అయ్యా ప్రభా తండ్రి వారికి ఏ విధంగా సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చావో ప్రభా, శాంతికరం జలమ యుద్ధ నడిపించావో ప్రభా, పచ్చిగల చోట నడిపించావో ప్రభా, వాక్యంతో విధంగా వారిని పెంచి పోషించి నడిపించి ప్రభా, నీ స్వరాన్ని మాత్రం వినగలిగే గొర్రెలుగా పెంచగల కృప మాకు అందరికీ దయచేయమని, ఎత్తబడి వాక్యం తండ్రి 30 పాలింపు చేయమని, పాల్గొని బిడ్డలందరినీ పేరు పెట్టి దీవించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును పిక్కుమాడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. గారికి, కోటి వారికి మీ అందరూ ప్రత్యేకం థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సహవాసం తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మేము ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. మన సహవాసం తరపున మరొకసారి పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారికి, పాస్టర్ సునీత రవికుమార్ గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ మురళీ బాబు అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదాన్ని ఇవ్వండి ప్లీజ్. ఒకవేళ అయ్యగారు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ విజయ్ చంద్ర గారు అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఇవ్వండి ప్లీజ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలేని తండ్రి, తెగల మా ప్రభువా, మీ ఘనమైన మహోన్నతమైన నామానికి ఉదయకాల సమయంలో స్తుతి స్తోత్రాలు వందనాలు. గత రాత్రంతా మీ కృపలో కాపాడి క్షేమాన్ని ఇచ్చిన దేవుడు, కాపుదలను ఇచ్చారు, మీకు వందనాలు. మరి నూతన రోజును, నూతన వారాన్ని తండ్రి నాయన మరి మీ యొక్క సహవాసంలో ప్రారంభించుకోవడానికి ధన్యతనిచ్చిన దేవుడు ప్రభువా, మీకు వందనాలు. దాసును బలపరిచి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన దేవుని వాక్యానికి మీకు వందనాలు. నాతాను జీవితంలో నుంచి తండ్రి నాయన లోతైన సత్యాలను తండ్రి నాయన మరి ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నూతన విషయాలను ప్రస్తావించడానికి, తెలుసుకోవడానికి కృపనిచ్చారు, మీకు వందనాలు. తన యొక్క ప్రారంభము తండ్రి నాయన మరి ప్రభువా తన యొక్క కొనసాగింపు తండ్రి నాయన ఏ విధంగా ప్రభువా మీ చిత్తానికి లోబడ్డాడో తండ్రి నాయన మీ పక్షాన్ని నిలబడి సమూయేలుకు శిష్యుడుగా తండ్రి నాయన తన జీవితాన్ని కొనసాగించాడు. స్పష్టంగా మీరు తెలియజేశారు, మీకు వందనాలు. హెచ్చరించాల్సిన దగ్గర ప్రభువా మీ నామం పేరట నిలబడి హెచ్చరించి తండ్రి నాయన వారిని సరైన మార్గం నిలబెట్టడానికి, చక్రవర్తులను సైతం తండ్రి నాయన మరి మార్పు చెందించడానికి ఏ విధంగా మీరు ప్రవక్తలను వాడుకున్నారో తండ్రి అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజంగా మా జీవితాల్లో ప్రభువా నాయన మీరు హెచ్చరిస్తుంటున్నప్పుడు మేము లోపడటానికి, సరి చేసుకోవటానికి, సరిదిద్దుకోవడానికి కృపను అనుగ్రహించండి. నిజంగా దావీదుకి మీరు ఇచ్చినటువంటి మంచి మనసు ప్రభువా
ఆ భయభక్తులు, గౌరవం, లోబడటం, స్వీకరించటం, అంగీకరించటం ప్రభా మార్చుకోవటం. తండ్రి నాయన మీకు భయపడ్డాడు, మీ పక్షాన నిలిచిన ప్రవక్తకు భయపడ్డాడు ప్రభా. అందుని బట్టి వందనాలు. మెట్టుకు విన్నవారు ఏ విధంగా దీన్ని తండ్రి పర్సనల్ లైఫ్కి అప్లై చేసుకుంటున్నారు, నాతన ప్రవక్త నుంచి తండ్రి నాయన మరి లేక దావీదు లైఫ్ నుంచి తండ్రి నేను మీరు మాట్లాడి ఉంటుండగా తండ్రి మరి మీరు హెచ్చరించినటువంటి గుర్తు చేసినటువంటి విషయాల ప్రకారం తీర్మానం తీసుకొని ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. ప్రాముఖ్యంగా మీ దినదాసుని బట్టి మీకు వందనాలు. జామి రవికుమార్ అన్నది మీ కృపలో దీవించండి. చక్కగా మీ తలాంతులు ఇచ్చి మీ కృప వరాలు ఇచ్చి వాడుకుంటూ ఉన్నారు. గత పర్యాయాల్లో కూడా చక్కని దైవ సందేశాలందరూ కృపనిచ్చారు తండ్రి. నేను వారి యొక్క పరిచయను బట్టి వందనాలు, సంఘాలను బట్టి స్తోత్రాలు, విశ్వాసాలను బట్టి వందనాలు తండ్రి నాయన. మరి తన కుటుంబాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు తండ్రి నాయన. సాటిన సహాయంగా మీరు ఇచ్చిన సహోదరుని బట్టి వందనాలు. దాసురాలను కూడా మీ కృపలో మీరు దీవించి ఆశీర్వదిస్తున్నారు. చక్కని పాపను బట్టి వందనాలు, దీవించండి. మెట్టి వారి కుటుంబాన్ని అనేకులకు మాదిరికరంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. ఈ సమయంలో ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో పాల్గొన్న విశ్వాసులందరిని బట్టి మీకు వందనాలు, దీవించండి. మరి కోర్ కమిటీ సభ్యులను బట్టి స్తోత్రాలు, లీడర్స్ ని బట్టి వందనాలు, చైర్పర్సన్స్ ని బట్టి స్తోత్రాలు, ప్రార్థించిన వారిని బట్టి వందనాలు, పాటలు పాడేవారిని బట్టి స్తోత్రాలు, ఆరాధించిన వారిని బట్టి వందనాలు, బైబిల్ పట్టణంలో సహాయం చేసిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. రకరకాలుగా తండ్రి నాయన ఎవరి రోలు వాళ్ళు పోషించడానికి సహాయం చేశారు, బలపరుస్తూ ఉన్నారు. మీకు వందనాలు. అనేకులకు దీవెనకరంగా ఈ సహవాసాన్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తాం. ఈ దినపు దీవెనలతో నింపమని మా రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును కాక. నేడు మాకు కావాల్సిన దినాహారం మాకు దయచేయము, మరణస్తులను క్షమించిన ప్రకారం మరణము క్షమించము, శోధనలను తేక దుష్టుని నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం ఈరోజు సహవాసంలో పాల్గొన్న మనలో ప్రతి ఒక్కరికి, విశేషంగా దైవ సందేశాన్ని అందించిన దేవుని దాసుని కుటుంబానికి, వారి పరిచర్యకును, కోర్ కమిటీ సభ్యులందరికీ, సకల పరిశుద్ధులకును, కాపురులకును, సువార్థికులకును అందరికీ సదాకాలము తోడి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ విజయ్ చంద్ర అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈ రోజు వాక్యాన్ని అందించినటువంటి పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, ఈ మెసేజ్ అని కూడా రికార్డ్ చేయబడతాయండి. గమనించండి, ప్రతిరోజు ఈ మెసేజెస్ కూడా మనకు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అనే గ్రూప్ లో కూడా మనకి ప్రతిరోజు పోస్ట్ చేయబడుతున్నాయండి. గమనించండి. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి.